తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఏదైతే ఈ ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి మనకి జూలై నెల పెన్షన్ డబ్బులనైతే ఈ ఆగస్టు నెల చివరి వారంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ రోజు వరకు తెలంగాణలో జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జూలై నెలలో ఇస్తూ ఈ ఆగస్టు నెల మొదటి వారంలోనైతే పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను అంటే కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని చెప్పినారు కదా. ఇక ఆ కొత్త పెన్షన్ డబ్బులు వాటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని, ఇక ఆ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారన్న వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు అవి ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నారన్న వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో అందుకోసం వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కొత్త పెన్షన్ డబ్బులపైన, మహాలక్ష్మి పథకం డబ్బులపైన, ఇక వాటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పథకాలపైన అప్డేట్స్ని అయితే తెలుసుకోబోతున్నాను. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, నేనైతే అడుగుతున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దానిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి మరి ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలను తెలుసుకోవాలని చాలామంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి తాజా కీలకమైన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు అయితే ఇప్పటివరకు అయితే మనకి పాత పెన్షన్ డబ్బుల్ని అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, నిధుల కొరత అనేది ఉండడం ద్వారా మనకి లబ్ధిదారులకైతే పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసేందుకు ఇక్కడ నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలను పంపిణీ చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు త్వరలోనైతే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ నెల మొదటి వారంలో కానీ ఆగస్టు నెల చివరి వారంలో కానీ ఆ సమాచారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి మనకి జూలై నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.